సెకండ్ వీకెండ్ ను ఊహకందని రేంజ్ లో ఎక్సలెంట్ కలెక్షన్లతో హోల్డ్ చేసి రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా అనుకున్న దానికన్నా చాలా బెటర్ గా హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజున 2 కోట్ల రేంజ్ నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ ఉంటాయని భావించగా ఫైనల్ లెక్కలు బాగుంటే 2.4 కోట్ల మార్కును అందుకోవచ్చు అనుకుంటే సినిమా ఆ లెక్కను కూడా దాటేసి 2.54 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాలలో. దాంతో ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది అని చెప్పవచ్చు 11వ రోజున. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఓవర్సీస్ లో అప్డేట్ అయిన కలెక్షన్లతో ఓవరాల్ గా ఇప్పుడు 5 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా 9.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 11వ రోజున సాధించింది. దాంతో టోటల్ గా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 55.34 కోట్లు, సీడెడ్ లో 26 కోట్లు, వైజాగ్ లో 15.07 కోట్లు, ఈస్ట్ లో 9.02 కోట్లు, వెస్ట్ లో 7.14 కోట్లు, గుంటూరులో 11.87 కోట్లు, కృష్ణాలో 8.08 కోట్లు, నెల్లూరులో 5.85 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 138.37 కోట్ల దాకా షేర్ ను 197.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 16.65 కోట్లు, తమిళనాడులో 4.03 కోట్లు, కేరళలో 94 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30.70 కోట్లు, ఓవర్సీస్ లో అప్డేట్ అయిన కలెక్షన్లతో 34.95 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 225.64 కోట్ల దాకా షేర్ ను 391.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తం మీద 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో ఏకంగా 41.64 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ నుండి ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా పరుగును కొనసాగిస్తూ ఉంది. ఇంకా మిగిలిన దసరా వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో జోరును కొనసాగిస్తే ప్రాఫిట్స్ ను ఓ రేంజ్ లో పెంచుకునే ఛాన్సెస్ సినిమాకు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.